వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ న్యూసే. భారత్లో ఎన్నికల సంఘం 6 పార్టీలకు మాత్రమే జాతీయ హోదా లభించింది. ఎన్నో ఆశలతో చాలా పార్టీలు కూడా తమకు జాతీయ హోదా కల్పించాలంటూ కూడా ప్రయత్నించాయి. కానీ ఈ ప్రయత్నాల్లో కొన్ని మాత్రమే, ఒక 6 పార్టీలకు మాత్రమే జాతీయ హోదా లభించినట్లయింది. భారత్లో కేవలం 6 పార్టీలకు మాత్రమే ఈ జాతీయ హోదా లభించింది. అసలు జాతీయ హోదా లభించినటువంటి పార్టీలు ఏందో ముందు చూసిన తర్వాత అసలు ప్రాంతీయ పార్టీల విషయానికి వద్దాం. వీటిలో ముఖ్యంగా బీజేపీ పార్టీ అయితే తన జాతీయ హోదాను మళ్ళీ నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా యథావిధిగానే తన జాతీయ హోదాను అయితే నిలబెట్టుకుంది. వీటితో పాటుగా కమ్యూనిస్టు పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, అలాగే నేషనల్ పీపుల్స్ పార్టీ ఇవన్నీ కూడా జాతీయ హోదా దక్కించుకున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ పార్టీ కూడా జాతీయ హోదా దక్కించుకోలేదు. కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ గురించి. తెలుగుదేశం పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. తెలుగుదేశం పార్టీకి జాతీయ హోదా వస్తుంది అనుకుంటూ గంపెడాసలు పెట్టుకున్నారు. ఇటు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జాతీయ హోదా వస్తుందనుకున్నారు. కానీ మరోసారి ఎలక్షన్ కమిషన్ మాత్రం మొండి చేయి చూపించింది. అసలు ఎందుకని జాతీయ హోదా రాలేదు అనేది ఒకసారి మనం చూసినట్లయితే, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేసిన పరిస్థితి అయితే లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పార్టీ పోటీ చేసింది. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఉండొచ్చు. కేవలం ఒక రాష్ట్రంలోకి మాత్రమే పరిమితమైన పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి జాతీయ హోదా దక్కలేదు. మరోసారి మొండి చేయి అయితే కనపడింది. వీటితో పాటు జనసేన కానీ, అటు వైసీపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలకు కూడా జాతీయ హోదా అయితే దక్కలేదు. జనసేన పార్టీ అయితే నాకు తెలిసి ఆశయం పెట్టుకొని ఉండదు. కాకపోతే కూటమితో టైఅప్ అవడం జనసేనకి ఒక రకంగా ప్లస్ పాయింట్. ప్రస్తుతానికైతే జనసేన అటువంటి ఆశలైతే ఏమి పెట్టుకున్నట్టయితే లేదు. కాబట్టి ప్రాంతీయ పార్టీగానే ఉండిపోయింది. ఇక బీఆర్ఎస్ కూడా ఇది నిజంగా ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీగానే గుర్తించింది ఎలక్షన్ సంఘం. అలాగే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకున్నా కానీ, అలాగే మొత్తం జాతీయ స్థాయిలో పోటీ చేయాలి, జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళాలి పార్టీని అనుకుంటూ భారతీయ రాష్ట్ర సమితిగా కేసీఆర్ దీన్ని రూపాంతరం చెందించారు. అయినా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి జాతీయ హోదాని దక్కలేదు. ప్రాంతీయ పార్టీగానే మిగిలిపోయింది. ఇక వైసీపీ కూడా కొంతవరకు ఆశించినా కానీ వైసీపీకి కూడా ప్రాంతీయ హోదా మాత్రం తప్పలేదు. ప్రాంతీయ పార్టీగానే స్థిరపడిపోయింది. జనసేనకి బీజేపీతో మంచి సంబంధాలున్నా, అలాగే కూటమి పొత్తులో భాగంగా ఉన్నా కానీ టీడీపీకి ఇది నిజంగా నిరాశను కలిగించేటటువంటి అంశమే. అసలు మొత్తం 6 పార్టీలు ఈ లిస్టులో జాతీయ హోదా సాధించాయి కదా. ఈ జాతీయ హోదా సాధించే క్రమంలో అసలు ఈ పార్టీ ప్రస్థానాలేంటి, ఏ విధంగా, దీనికి సంబంధించి అధ్యక్షులు ఎవరు, ఎన్ని చోట్ల పోటీ చేశాయి, ఏ ప్రాతిపదికన ఇవి జాతీయ పార్టీ హోదా దక్కించుకున్నాయనేది ఒకసారి మనం చూద్దాం. దీంట్లో మొదటిగా మనం చూడాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీ గురించి చూస్తే 2012 నవంబర్ 26వ తేదీన సామాజిక కార్యకర్త అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఆ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్లు కోసం ఒక పోరాటం చేశారు. దీన్ని ప్రజా పోరాటంగా చూశారు. అలాగే దాని నుంచి ఆవిర్భవించిన పార్టీనే అనమాట ఇది. 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీ మొత్తం 70 సీట్లలో 28 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి పార్టీ ఇది. అయితే 2015 ఇది ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆయన నాయకత్వంలో మొత్తం 70 స్థానాలకు గాను 67 సీట్లు సాధించి అధికారంలోకి రావడం జరిగింది. అంతే. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో 117 స్థానాలకు మళ్లీ పోటీ చేసింది. 92 సీట్లు గెలుచుకుంది. పంజాబ్ సీఎంగా భగవంత్ సింగ్ మాన్ పదవిలో ఉన్నాడు. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ కన్వీనర్గా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. ఆ పార్టీ ఎన్నికల సింబల్ కూడా చీపురు అనమాట. తాజాగా ఎన్నికల సంఘం ఈ పార్టీకి జాతీయ హోదాను కల్పించింది. ఇదని ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రస్థానం. తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ కూడా జాతీయ హోదా దక్కించుకున్నటువంటి పార్టీ. ఇది 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ పార్టీని నెలకొల్పారు. దీన్ని సమాజ్ పార్టీని కాంచీరాం స్థాపించారు. 1 ఓటు 1 నోటు అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళారు. వారిచ్చేటటువంటి డబ్బుతోనే ప్రచారం చేశారు. కులాన్ని కానీ, కులంతోనే జయించాలని ఆయన కులాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకున్నటువంటి వ్యక్తి కాంచీరాం. యూపీలోని చమార్లని పునాదిగా చేసుకుని అటు పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఢిల్లీ, కాశ్మీర్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వీటన్నిటిని కూడా ఆ కులాల్ని కలుపుకొని పార్టీని బలోపేతం చేశారు. కానీ కాంచీరాం
ఒకటిలో తన వారసురాలిగా తన శిష్యురాలైనటువంటి మాయావతిని నియమించారు. తెలుసు కదా, మాయావతి ఎంత పెద్ద పొలిటికల్ లీడర్గా అవతరించారు ఏంటనేది కూడా మనం చూసే ఉన్నాం. ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా మాయావతి కొనసాగుతున్నారు ఆ పార్టీకి. ఈ పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. తాజాగా ఎన్నికల సంఘం దీనికి కూడా జాతీయ హోదా ఇచ్చింది. తర్వాత చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ. మనకు తెలుసు కదా, బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓన్ చేసుకున్నటువంటి పార్టీ. బీజేపీ మూలాలు భారతీయ జనసంఘ్లో ఉన్నాయి. 1975 నుంచి 77 అత్యవసర పరిస్థితి తర్వాత జనసంఘ్ అనేక ఇతర రాజకీయ పార్టీలతో విలీనమయ్యి జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1977 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ను ఓడించడం అప్పట్లో ఒక సంచలనంగా కూడా మారింది. జాతీయ కాంగ్రెస్ను ఓడించింది, మళ్ళీ 3 ఏళ్ల అధికారంలో. ఆ తర్వాత 1980లో జనతా పార్టీ అనేది రద్దు చేయబడింది. బీజేపీ పార్టీ వ్యవస్థాపక సభ్యులైనటువంటి లాల్ కృష్ణ అద్వానీ అయితే మురళీ మనోహర్ జోషి కానీ, నానాజీ దేశ్ముఖ్ కానీ, కేఆర్ మల్కానీ, సికిందర్ బక్, అలాగే విజయ్ కుమార్ మల్హోత్రా, విజయరాజే సింధియా, వీళ్ళంతా భైరోన్ సింగ్ శెకావత్ కానీ, శాంతకుమార్ కానీ, రామ్ జెఠ్మలానీ, జగన్నాథరావు జోషిలు బీజేపీ ప్రస్థానం మొదటి 2 స్థానాలతో ప్రారంభమైన తర్వాత ఉత్తరప్రదేశ్లోని రామ జన్మభూమి చుట్టూ జరిగినటువంటి ఉద్యమం నేపథ్యంలో బలం పుంజుకుంది. అది ఈ పార్టీకి ఒక మైల్ స్టోన్గా కూడా మనం చూడొచ్చు. అనేక రాష్ట్రాల్లో పాగా వేసింది కూడా. పార్టీ ఎన్నికల చిహ్నం అయితే కమలం పువ్వు. ప్రస్తుతం ఈ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. తాజాగా ఈ పార్టీకి జాతీయ హోదా లభించింది. ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం బీజేపీ పార్టీని చాలా బలోపేతం చేసేశారు. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా జాతీయ స్థాయి హోదాలోనే బరిలోకి దిగబోతుంది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అంటే దీన్ని మనం మార్క్సిస్ట్ పార్టీ, సిపిఐఎం ఈ విధంగా అంటుంటాం కదా. 1950లో రష్యా చైనా కమ్యూనిస్టుల మధ్య చీలిక రావడంతో, అలాగే భారతదేశం చైనా మధ్య ఇది 1962 సరిహద్దు ఘర్షణ, సిద్ధాంత భేదాలు ఇవన్నీ వచ్చాయి. తర్వాత కొంతమంది సభ్యులు ఉన్నారు. మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ సిపిఐతో విడిపోయింది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, సిపిఐఎం ఏర్పాటు చేసుకున్నారు. కమ్యూనిస్టు ఆఫ్ ఇండియాకు కూడా ఈ స్థాపనకు నాంది పలికిన వారిని ఆ పార్టీ సభ్యులుగా అందరూ నవరత్నాలుగా చూస్తారు. ఇది మనకు తెలిసిందే. తర్వాత పి సుందరయ్య ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే ఈఎంఎస్ నంబూద్రిపాల్ కేరళ నుంచి, అలాగే హర్కిషన్ సింగ్ సుర్జిత్ పంజాబ్ నుంచి, ప్రమోద్ దాస్ గుప్తా పశ్చిమ బెంగాల్, ఏకే గోపాలన్ కేరళ, బీటీ రణదీప్ గాని ఆంధ్రప్రదేశ్, ఈయన ఎం బసవపున్నయ్య ఆంధ్రప్రదేశ్, పి రామ్మూర్తి తమిళనాడు, జ్యోతి బసు పశ్చిమ బెంగాల్. వీరు కమ్యూనిస్ట్ ఆఫ్ ఇండియా స్థాపనకు నాంది పలికిన వారిలో వీళ్ళందరినీ ముఖ్యులుగా చూసుకోవచ్చు. ఈ పార్టీ కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉంది. తాజాగా ఈ పార్టీకి జాతీయ హోదా లభించింది. తర్వాత మనం చూసేటటువంటి పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఏఐసిసి. తెలిసిందే మనకి. ఇది కూడా బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా ఎప్పుడూ టగ్ ఆఫ్ వార్లే. భారతదేశంలో అత్యంత ప్రాచీన పార్టీ ఇది. దీనిని కాంగ్రెస్ పార్టీ అని కొన్ని రాష్ట్రాలు పిలుస్తుంటారు. ఈ పార్టీ మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో విశేషంగా పోరాటంతో వెలుగులోకి వచ్చినటువంటి పార్టీ. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగినటువంటి పార్టీ. అంతటి చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి 2014 నుంచి 24 వరకు సార్వత్రిక ఎన్నికల్లో వరుస వైఫల్యాలే చుట్టుముట్టాయి గత 10 ఏళ్లలో. అందులో రాష్ట్ర విభజన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు తెలంగాణలో కానీ ఆ పార్టీ తెలంగాణ తీసుకున్నటువంటి తెలంగాణలోనూ దానికి మనుగడ లేకుండా పోయింది. అలాగే కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో అక్కడ మనుగడ లేకుండా పోయింది. 2024లో అయితే ఈ పార్టీ పార్లమెంట్లో 99 సీట్లు గెలుచుకుంది. అధికారిక ప్రతిపక్షంగా ఏర్పడింది. అంటే బీజేపీ అధికార పార్టీగా ఉండగా ఇది ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం అయితే హస్తం. ఇది అందరికీ తెలిసిందే. తాజా పార్టీకి ఎన్నికల సంఘం జాతీయ పార్టీ గుర్తింపునైతే ఇవ్వడం జరిగింది. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీ, ఎన్సిపి, భారతదేశంలో ఒక సాంప్రదాయవాద జాతీయ రాజకీయ పార్టీ. ఇది ఎక్కువగా మేఘాలయాల్లో కేంద్రీకృతమైంది. 2012లో ఎన్సీపీ నుంచి బహిష్కరించిన తర్వాత పిఎస్ సంగ్మా స్థాపించారు దీన్ని. అయితే దీనికి 7 జూన్ 2019న జాతీయ పార్టీ హోదా లభించింది. ఈశాన్య భారతదేశం నుంచి మొదలు పెడితే ఈ హోదా పొందిన మొదటి రాజకీయ పార్టీ ఇది. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ ఖర్చును అందించడంలో విఫలమైనందున 2015లో ఎన్నికల సంఘం ఎన్పీపీని సస్పెండ్ చేసింది. ఈసీ ద్వారా సస్పెండ్ చేయబడిన మొదటి పార్టీ ఎన్పీపీ. 2023 మే 6న పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీలో విలీనమైంది. ఆ పార్టీ చిహ్నం అయితే పుస్తకం. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం అయితే దీనికి జాతీయ హోదానైతే లభించింది, జాతీయ పార్టీ హోదానైతే లభించింది. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 6 పార్టీలు
జాతీయ హోదా పొందడంలో వీటి యొక్క మైల్ స్టోన్స్ కానీ ఏ విధంగా ఈ పార్టీలు స్థాపించారు, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు, ఈ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆ పార్టీ తరపున కీలక నాయకులు ఎవరు, ఏ సంవత్సరాల్లో ఈ పార్టీ విజయం సాధించింది, ఎన్నికల సంఘం ఏ రకంగా గుర్తించి జాతీయ హోదాను జాతీయ పార్టీ హోదాను ఇవ్వడం జరిగింది. అది మొత్తంగా. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నిరాశ కలిగించింది టీడీపీ పార్టీకి. జాతీయ హోదాను పొందలేకపోయింది. జాతీయ హోదాను పొందలేకపోవడంతో పాటు అలాగే జనసేన కానీ బీఆర్ఎస్ కూడా ఆశించింది, కానీ ఆశించిన ఆశలన్నీ నిజం కావు కదా. దానికైతే జాతీయ హోదా అయితే ఈసారికి దూరం అనేట్లే చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.